2015వ సంవత్సరంలో మన నుండి దూరమైన తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డల్ని ఈ వీడియో ద్వారా ఓసారి స్మరించుకుందాం. ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మంచి పేరుగాంచిన సీనియర్ ఫిల్మ్ మేకర్ జగపతి బాబు గారి తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ గారు జనవరి 12న 2015లో తనువు చాలించడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారితో బ్లాక్ బస్టర్ మూవీస్ దసరా బుల్లోడికి, అలాగే బంగారు బాబుకి నిర్మాత దర్శకులు ఈయన. ఇంకా పాపులర్ సినిమాటోగ్రఫర్ ఏ విన్సెంట్ గారు కూడా ఇదే ఏడాది ఫిబ్రవరి 25న కాలం చేశారు. 86 ఏళ్ల వయసులో ప్రేమ్ నగర్, అల్లరి అల్లుడు, అల్లరి ప్రియుడు, బొబ్బిలి సింహం, మేజర్ చంద్రకథ వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు ఈయన. ఇంకా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ డి రామానాయుడు గారు ఫిబ్రవరి 18న అనారోగ్యంతో తనువు చాలించారు. మూవీ మొగల్గా పేరుగాంచిన ఈయన ప్రేమ, గణేష్, ప్రేమ్ నగర్, బొబ్బిలి రాజా మొదలగు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ టి కిషోర్ గారు మార్చి 6న తనువు చాలించారు కేవలం 32 ఏళ్ల వయసులో. ఇంకా అలాగే ఆహుతి ప్రసాద్ గారు చందమామ, బిండప్పరావు, ఆహుతి, సీతమ్మ వాకిట్ల సిరిమల జట్టు, కొత్త బంగారు లోకం వంటి అనేక చిత్రాల్లో ఉత్తమ నటన కనబర్చి 2015 జనవరి 4న మృతి చెందారు. ఆ తర్వాత రోజున అంటే జనవరి 5న సీనియర్ డైలాగ్ రైటర్ గణేష్ పాత్రో గారు కూడా అనారోగ్యంతో తనువు చాలించడం జరిగింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి గారు కూడా ఇదే ఏడాదిలో ఏప్రిల్ 18న కాలం చేశారు. గాయం, మణి, మణి, సింధూరం, అమ్మోరు, అనగనగా ఒకరోజు వంటి సినిమాలకు పనిచేశారు ఈయన. ఇక సౌండ్ డిజైనర్ పి మధుసూదన్ రెడ్డి గారు కూడా ఇదే ఏడాదిలో కన్నుమూశారు. అరుంధతి, మిర్చి, ఒక లైలా కోసం వంటి సినిమాలకు పనిచేశారు ఈయన. ఏప్రిల్ 20న తనువు చాలించారు. ఇంకా గ్లామరస్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారు కూడా అర్ధాంతరంగా కన్నుమూసి సినీ లోకానికి తీరని విషాదాన్ని మిగిల్చారు. నాగార్జున, వెంకటేష్, తరుణ్లతో మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారి తండ్రి సత్యమూర్తి గారు కూడా ఇదే ఏడాదిలో తనువు చాలించారు. స్క్రిప్ట్ రైటర్గా ఈయనకి చాలా మంచి పేరు ఉంది. ఇంక ఇదే ఏడాదిలో తనువు చాలించిన వారిలో ఏడిది నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి సినిమాలను నిర్మించారు ఈయన. అలాగే యాక్టర్ మాడ వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే ఏడాదిలో కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో బెస్ట్ కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మరో కమెడియన్ కల్లు చిదంబరం గారు కూడా ఇదే ఏడాదిలో తనువు చాలించారు. డైరెక్టర్ వివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, అలాగే కోడి రామకృష్ణ గారి పలు చిత్రాలను నటించి ఆకట్టుకున్నారు. ఇంకా మరో కమెడియన్ కొండవలస లక్ష్మణరావు గారు కూడా 2015లోనే తనువు చాలించారు. కమెడియన్గా తనదైన మేనరిజంతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు ఈయన. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు 1700కు పైచిలుకు పాటలను కంపోజ్ చేసి ఎందరో శిష్యులను తయారు చేసిన గొప్ప లెజెండరీ డైరెక్టర్ అయిన విశ్వనాథన్ గారు 87 ఏళ్ల వయసులో జూలై 14న తనువు చాలించారు. ఇంకా సీనియర్ యాక్టర్ రంగనాథ్ గారు కూడా ఇదే ఏడాదిలో దురదృష్టకర పరిస్థితులు తనువు చాలించడం జరిగింది. ఇలా మొత్తంగా ఈ 2015 సంవత్సరం పలువురు సినీ స్టార్స్ని మన నుండి దూరం చేసింది. మరి వీరందరికీ నివాళులు ఘటిస్తూ సెలవు.